శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, మంగళవారం, జ్యేష్ఠ మాసం చివరి ఏకాదశి 8:30 వరకు ఉంటుంది. తర్వాత ద్వాదశి ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. శుభగ్రహాధిపతి బుధుడు ఆయన 10వ స్థానంలో చేరడం, దశమ కేంద్ర స్థానంలో. ఆయన్ని మనం ఎన్నో విధాలుగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఆర్థికంగా సంక్షోభం ఉన్నవారు, డబ్బుల కోసం ఎదురు చూస్తున్నవారు, బ్యాంకు లావాదేవీల ద్వారా డబ్బులు తీసుకోవాలి అనుకున్నవారు, అలాగే గవర్నమెంట్తో సంబంధించిన స్కీముల ద్వారా డబ్బులు తీసుకోవాలి అనే వారు కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడం ద్వారా ఆ డబ్బులు రావడం వల్ల మీకు ఆర్థిక స్థితి మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ప్రత్యేకించి ఆరోగ్యం, అలాగే మానసిక ఒత్తిడి, గొడవల్లో శత్రువులపై విజయం తథ్యం చేసుకోవడానికి, అలాగే మనకు డబ్బుల పరమైన ఆర్థిక లావాదేవీలు మెరుగైన ఫలితం కనబడడానికి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృత్తిక రోజు. కృత్తికా నక్షత్రం ఈరోజు ఒక శక్తివంతమైన సూర్య నక్షత్రాధిపతి ఉండడం చాలా శుభకరం. అలాగే భాగ్యస్థానంలో ఉన్న శుక్ర రవి యోగాలు చివరి గడియల్లో ఉండేటప్పుడు చాలామంది ఆనందం, సంతోషం, అడ్డదారులోకి వెళ్ళి ఇబ్బందులు పడి చాలా వరకు డబ్బులని పోగొట్టుకుంటారు. అలాగే ప్రేమికులు విపరీతమైన యాంగ్జైటీగా ఉండి వాళ్ళ ప్రేమ విషయాలను ఇద్దరి మధ్యలో ఘర్షణ లేకుండా ముందుకు పోవడానికి అవకాశం కలిగించుకోవాలి. ఆవేశపూర్వమైన నిర్ణయాల ద్వారా ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల్లో చాలా సమస్యలు అధికం అవడానికి కూడా అవకాశం ఉంది. కుజగ్రహాధిపతి యొక్క బలం నక్షత్ర ఉపాధిపతుల ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మనకు ఈరోజు ఒక నక్షత్ర బలంగా ఉన్నప్పుడు కొద్దిగా మనకు పెద్ద మనుషుల ద్వారా పరిచయాలు ఏర్పడతాయి. అది రాజకీయ రంగంలో కానీ లేదా బయట ఉన్న పెద్ద మనుషులు కానీ పరిచయాల వల్ల మనకు ఏదో ఒక సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళ పరిచయం ఉపయోగపడుతుంది. ఈరోజు కుజుడు బుధుడి పైన వీక్షణ పడడం కొద్దిగా మనోబలాన్ని తగ్గించుకొని ముందుకు పోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏదో చేయాల్సిన పనులపైన ఆలస్యం అవ్వడానికి, దానివల్ల విసుగు చెంది మానసిక బాధలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల పోయిన పనుల్లో విజయ అవకాశాలు కలగాలని మనస్ఫూర్తితో ధైర్య సాహసాలతో ముందుకు పోవడానికి ప్రయత్నించండి. గురువు యొక్క అనుగ్రహం, కేతు గ్రహాధిపతి పైన వీక్షణ పడడం మనకు డబ్బుల పరమైన విషయాల్లో ఎదుటి వారికి ఇచ్చిన డబ్బులని ఈరోజు మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులు విలువలు పెరగడం, అమ్ముకోవడానికి కూడా ఈరోజు ప్రారంభించుకుంటారు. దానివల్ల మీ ఆర్థిక వ్యవస్థ కూడా మార్పు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి కుటుంబపరమైన విషయాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువు విధి విధానాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఉన్నది. కారణం ఎందుకు చేత అంటే, వీళ్ళు మానసికంగా ఒత్తిడి పడి చదువులపైన శ్రద్ధ తగ్గించి ఇతర విషయాలపైన ఆకర్షితులై చదువుని పూర్తిగా ఇబ్బంది కలిగించుకున్నారు. తదుపరి వాళ్ళ విద్య గురించి మీరు శ్రద్ధ తీసుకోగలిగితే వాళ్ళు మంచి స్థాయిలో ఎదగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి చాలా శుభకరం. వాళ్ళ పనుల్లో చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అకస్మాత్తుగా తనిఖీలు, పెద్దవాళ్ళు, మీ పై అధికారులు మిమ్మల్ని కొద్దిగా పని ఒత్తిడి, అధికమైన భారం మోయడానికి అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది పూర్తిగా జాబుల్ని వదిలేయాలని
పని చేసే చోట్ల పనిచేస్తున్న వాళ్ళకి టర్మ్స్ బాగలేనందువల్ల వదిలేయాలని 100% మనసులో నిర్ణయం తీసుకుని ఉంటారు. కొద్దిగా జాగ్రత్త వహించండి. మనసులో ఉన్న మనోబలాన్ని మార్పు చేసుకొని మళ్ళా మీ యొక్క విధి విధానాల్లో కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురువు వక్రస్థానము, 7వ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి శుక్రుడు కొన్ని గ్రహాల కలయికల వల్ల ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంచెం మనం మనోబలాన్ని పెంచుకొని ప్రశాంత వాతావరణంలో ఉంటే ఆ ఉద్యోగాన్ని గడిచిన కొద్ది రోజులు దాన్ని కొనసాగించగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉన్న ఎదుటి వాళ్ళు మనకు చేసిన కొన్ని సమస్యల వల్ల పూర్వంలో మనకు ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు తెరపైకి రావడం వస్తుంది. మనోబలం కోల్పోయినట్లు కనబడతారు. కానీ చింతించాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల అటువంటి సమస్యలను తొలగించడానికి ఆయన అవకాశం ఎక్కువగా ఉంటుంది. యథాస్థితిగా మీరు మీ పనుల్లో విజయం చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. తోటి ఉద్యోగస్తులని ఎక్కువ నమ్మకస్తులుగా పెట్టుకోవడం వల్లనే కొన్ని సమస్యలు కూడా మీరు ఎదురయ్యే రీతిగా అవకాశం కూడా ఉంటుంది. మనం జాగ్రత్తలో ఉండగలిగితే ఇబ్బందులు తొలగుతాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న మనోబలం కారకుడు కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం భార్యాభర్తల్లో అధికంగా నూతన జంటలో కొన్ని ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు సహకారం కావాలని ఎక్కువగా ప్రేమ అనురాగాలను వాళ్ళతో కలుపుకోవాలని మనసు రీతిగా కొన్ని మీకు బాధలు కలిగించిన సన్నివేశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈరోజు కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అందరూ ఆరోగ్యం, ధనం, వ్యాపారం అభివృద్ధికై మీరు వెళ్ళి పూజలు చేయించండి. మంచి ఫలితం కనబడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం ఇంట్లో పెట్టుకొని మీరు ఎర్ర పువ్వులతో పూజించుకొని పిండితో దీపం పెట్టుకోగలిగితే కూడా మీకు ఈరోజు చేసే ఈ జ్యేష్ఠ మాసమయందు చివరి ద్వాదశి తిథికి కృత్తికా నక్షత్రం పూజలు చేయండి. దేవుడి అనుగ్రహం ఎంత మనం ఉపయోగించుకుంటామో దేవుడు మనకు రెట్టింపు సంఖ్యలో ఆయన సహకారం అందిస్తారు. దానివల్ల మన కుటుంబంలో ఎక్కువ రోజులుగా వివాహం కాని స్త్రీలు, పురుషులు వాళ్ళకు గురించి ఈరోజు దైవారాధన పూజ చేయించుకున్న వాళ్ళు త్వరగా వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్త్రీలు ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మంచి శుభతరుణంలో ఉంటారు. మీ పనుల్లో విజయ అవకాశాలు కలుగుతారు. పదవిని అలంకరించే రోజు ఈరోజే ప్రారంభమైనది. నూతన వ్యాపారం చేస్తున్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం. చిరు వ్యాపారం ప్రారంభించండి. చాలా ఆర్థిక కష్టాలు ఒకరిపైననే అంటే భర్త సంపాదన పైన కుటుంబాన్ని నడిపించుకోకుండా తెలిసిన ప్రతి చిన్న పరిశ్రమాన్ని మీరు పాటించి వ్యాపార రంగంలో అడుగు వేయండి. అప్పుడే మీకు సంతోషకరమైన జీవనం, అధికారం, భావం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించమైన పూజలు పూర్తిగా విన్నారు. ఈరోజు నవగ్రహాల యొక్క తీరు, గోచార ఫలితం మీకు పూర్తిగా వివరించబడింది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ప్రతి ఉద్యోగి వ్యాపార రంగంలో విజయసిద్ధి ఉంది. కొత్త బాధ్యతలు మీ మీద పడతాయి. వాటికి సమర్థంగా నిర్వహించగలుగుతారు. లక్ష్యం నెరవేరుతుంది. సమయ అనుకూలంగా ముందుకు సాగండి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ గృహ లాభాలు ఉన్నాయి. తోటి వారి సహకారం అందుతుంది. బంధుమిత్రులు కలిపి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రయాణం సౌకర్యం కలదు. మీకు ఇష్ట దేవత కులదేవతని పూజించడం వల్ల మీ కుటుంబానికి అన్ని మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. గ్రహ బలాలు అనుకూలంగా ఉంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలున్నాయి. లక్ష్య సాధనతో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటమి పెరుగుతుంది. తోటి వారి సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహం పొందుతారు.
నలుగురితో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారుల వైఖరి పట్ల మీ అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి బంధుమిత్రులు కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మికత శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయించాలి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.